ఏంటి ఇష్యూ? స్విగ్గీ జొమాటో వాళ్ళు మొత్తం లాక్డౌన్ లాగా ప్రకటించేస్తున్నారు. టెర్రరిస్ట్ వర్క్ చేయకుండా. ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు తెలంగాణలో 3-4 లక్షల మంది వరకు ఈ స్విగ్గీ జొమాటో సంబంధించిన వర్కర్స్ ఉన్నారు, గిగ్ వర్కర్స్ ఉన్నారు, ఏపీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇది స్ట్రైక్ నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మినిమం 10 మినిట్స్ టైం ఇచ్చి 10 మినిట్స్లోనే డెలివరీ చేయాలనేది అది ప్రాక్టికల్గా ఒక మనిషికి అసాధ్యం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళకి మార్కెట్ పరంగా గతంలో స్విగ్గీ జొమాటో జొంజో ఏదో ఉండేది, మొత్తం 3 ఉండేవి, ఇప్పుడు 8 అయ్యాయి. సో ఎవరు మార్కెట్లో వేగంగా స్పీడ్గా డెలివరీ చేస్తే వాళ్ళకి ఎక్కువ కస్టమర్స్ అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మినిమం 10 మినిట్స్లోనే డెలివరీ చేయాలని ఒక టార్గెట్ ఇచ్చారు. అది స్విగ్గీ జొమాటో వాళ్ళు ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. సో వీళ్ళకి కనీసమైన హెల్త్ ఇన్సూరెన్స్ లేవు. ఏదైనా ఈ స్పీడ్లో వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయితే వాళ్ళకి ఒక ఈఎస్ఐ కార్డు లేదు, ఒక పిఎఫ్ లేదు, సోషల్ సెక్యూరిటీ అనేది అస్సలు లేదు అసలు. సో వీళ్ళని ఏమన్నారంటే ఇవన్నీ అడిగితే వీళ్ళకి యూనియన్ వాళ్ళు అడిగితే ఏమన్నారంటే మీరు ఎంప్లాయీస్ కాదు, మీరు వర్కర్స్ కాదు, మీరు పార్ట్నర్స్ అని చెప్తున్నారు. అంటే స్విగ్గీ జొమాటో పార్ట్నర్స్ అంటే మీకు వచ్చిన సంవత్సరం ఆదాయంలో ఒక 50% వాళ్ళకి ఇస్తే అప్పుడు పార్ట్నర్స్ అవుతారు. 30 రూపాయలు 20 రూపాయలు ఇస్తే వాళ్ళకి ఈరోజు పెరుగుతున్న పెట్రోల్ ధరలకి వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్కి సంబంధమే లేదు. సో మీకు అంత వేగంగా కావాలనుకుంటే అది ప్రాక్టికల్గా సాధ్యం కాదని వీళ్ళందరూ చెప్తున్నారు. సో నిజంగా వాస్తవంగా వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ స్థితిగతులు, ఈరోజు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా స్విగ్గీ జొమాటోలో పనిచేస్తారు. ఏమంటే పార్ట్ టైం జాబ్ అంటున్నారు. పార్ట్ టైం ఎక్కడ ఉంది? 12 గంటలు డ్యూటీ చేస్తారు. 12 గంటలు చేస్తే కానీ వాళ్ళకి మినిమం 800 నుంచి 1200 రీచ్ అవ్వాలంటే 12 గంటలు డ్యూటీ చేస్తారు. పార్ట్ టైం ఎలా అంటారు? చెప్పడానికే పార్ట్ టైం అంటున్నారు. ఇంకోటేమో పార్ట్నర్షిప్ అంటున్నారు. పార్ట్నర్షిప్ పేరుతోటి వీళ్ళు 12 గంటలు డ్యూటీ చేయించుకొని వాళ్ళకి ఆ 800 నుంచి ఆ 1200 లోపే వాళ్ళకి వస్తుంది. ఒకవేళ ఎవరైనా కస్టమర్స్ ఏదైనా చిన్న లోపంతో ఏదైనా కంప్లైంట్ ఇస్తే వీళ్ళకి మళ్ళీ ఆర్డర్స్ రావట్లేదు. వీళ్ళకి ఆర్డర్ రాకపోవడం వల్ల వీళ్ళ టార్గెట్ అనేది రీచ్ అవ్వట్లేదు. రీచ్ అవ్వడం వీళ్ళు ఇంకా ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది. అంటే కంపెనీకి ఏమో లాభాలు పెరుగుతున్నాయి, వీళ్ళకేమో హరాస్మెంట్, ఇబ్బందులు, ఏ రకమైన సోషల్ సెక్యూరిటీ లేకపోవడం అనేది ఇక్కడ ప్రధాన కారణం. గవర్నమెంట్ వీళ్ళని సోషల్ వెల్ఫేర్ వర్కర్స్గా గుర్తించాలి. ఈ ఎవరైతే గిగ్ వర్కర్స్ సంబంధించిన మేనేజ్మెంట్లతో గవర్నమెంట్ చర్చలు చేయించాలి. వీళ్ళకి ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా లేబర్ డిపార్ట్మెంట్ వీళ్ళని ఇన్వాల్వ్మెంట్ అయ్యి వీళ్ళని లేబర్ డిపార్ట్మెంట్లో తీసుకోవాలి. వీళ్ళు కూడా వర్కర్స్గా తీసుకొని వాళ్ళని గుర్తించాలి. లేదు మాకు ఇలాగే 10 నిమిషాలు మీకు కావాలనుకుంటే రోబోలు తీసుకొచ్చి మీరు ఈ గిగ్ వర్కర్లో రోబోలు పెట్టుకోండి. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇది సాధ్యం కాని అంశం. 10 నిమిషాల డెలివరీ అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాని అంశం కాబట్టి మీకు 10 నిమిషాల్లోనే డెలివరీ కావాలనుకుంటే ఖచ్చితంగా రోబోలు తెచ్చుకొని రోబోకి యాక్సిడెంట్ అయినా మీరు మళ్ళీ రిపేర్ చేయించుకోవచ్చు. మన రోబో సినిమాలో కార్లు దాటి వెళ్ళిపోద్ది కాబట్టి ఎక్కడ సిగ్నల్స్ ఉండవు, బ్రేక్లు ఉండవు, బైక్ పంచర్లు ఉండవు, ఏమి ఉండవు. కాబట్టి ఈరోజు కాదు, సీరియస్ చెప్తున్నాం, గత 10 సంవత్సరాల నుంచి కూడా రోబోలను తీసుకొస్తాము. ప్రైవేట్ ఇండస్ట్రీలో కానీ అన్ని వ్యవస్థలో రోబోలు తీసుకొచ్చి మనిషి అవసరం లేకుండా చేస్తామని చెప్పారు కదా. ఈ గిగ్ వర్కర్స్లో తీసుకురండి, మీకు 10 నిమిషాల్లో 10 నిమిషాలు. మన స్విగ్గీ జొమాటోలో కానీ జాయిన్ అయ్యేటప్పుడు వచ్చేసి 2 కిలోమీటర్స్ అని చెప్తారు. దాని తర్వాత చేసేటప్పుడు 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ కూడా తీసుకొని వేస్తున్నారు. దాని మీద మీరు ఏమంటున్నారు? అదే నేను ఏమంటున్నా అంటే వీళ్ళకి సరైన ఒక బేస్ లేదు. అంటే ప్రతి దానికి ఒక శాఖ ఉంటుంది. వీళ్ళకంటూ కూడా లేబర్ డిపార్ట్మెంట్కి కనెక్ట్ చేయాలి. వీళ్ళు వర్కర్స్ కాదు, ఎందుకంటే స్విగ్గీ పార్ట్నర్స్ అంటున్నారు. సో వీళ్ళు సోషల్ వర్కర్స్గా గుర్తించాలని వాళ్ళు అంటున్నారు, మేము కూడా అంటున్నాం. సోషల్ వర్కర్గా గుర్తించినట్టయితే మాత్రం ఖచ్చితంగా లేబర్ డిపార్ట్మెంట్కి కనెక్ట్ అవుతారు. సో వీళ్ళకి రేపు ఏ సమస్య వచ్చినా ఏ ఇష్యూ వచ్చినా లేబర్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళని వర్కర్స్గా గుర్తించండి. ఒకవేళ నిజంగా వీళ్ళు పార్ట్నర్స్ అయితే మీకు వచ్చిన ఆదాయంలో 40% వాళ్ళ కోసం కేటాయించండి. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేవు. వాళ్ళకి కనీసం ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయండి. వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అయితే మీరు ఇచ్చే 300, మీరు ఇచ్చే 400 వాళ్ళకి ఏం సరిపోతుంది? ఫైనల్గా స్విగ్గీ జొమాటో స్పందిస్తుందా? స్పందించకపోతే ఎలా ఉండబోతుంది? స్విగ్గీ జొమాటో స్పందించాలి. స్పందించకపోతే గవర్నమెంట్ స్పందించాలి. వీళ్ళని సోషల్ వెల్ఫేర్ వర్కర్స్గా గుర్తించాలి. ఒకవేళ మీకు ఇదే 10 నిమిషాల్లోనే మీకు డెలివరీ కావాలంటే ఖచ్చితంగా రోబోలు తీసుకొచ్చి పెట్టుకోవాలని విజ్ఞప్తి.